హలో అండి. నమస్తే అండి. వైఎస్ భారతిరెడ్డి గారు పులివెందుల్లో ప్రచారం చేస్తున్నారు. సో కిందటి ఎన్నికల్లో అయితే ఆవిడకి ఎక్కడ చూసినా కూడా తండోపతండాలుగా ప్రజలు ఎదురెళ్ళటం, స్త్రీలు ఆవిడని అనుసరించడం, ఒక వందలాది మంది ఆవిడ వెనకెళ్తూ ఉండేవాడు ప్రచారంలో. ఇప్పుడు చూస్తే ఏ రకమైన ప్రచార పట్టుటప్పులు లేకుండా అసలు ఎవరూ లేరు. మహా అయితే ఒక 50 మంది 30 మంది కూడా ఉన్నారో లేదో అందులో ఆవిడ వెనకాల. ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ వెళ్తుంటే భాస్కర్ రెడ్డి అనే ఒక వైఎస్ఆర్సిపి నాయకుడు, కార్యకర్త కాదు నాయకుడు, భారతిరెడ్డి గారిని ప్రశ్నించారు. మా భూమి పట్టా మీద మీ భర్త ఫోటో ఏంటి? మా తాతలు మా తండ్రులు మా భూములు మా ఫోటోలు ఉండాలి కానీ మీ భర్త ఫోటో ఏంటి అని చెప్పి ఆవిడ ప్రశ్నించడం జరిగింది. ఆవిడ సమాధానం చెప్పలేక ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఆవిడ. సో అది ఒకసారి మీకు ప్లే చేసి వినిపిస్తాను. దాని తర్వాత మీరు చిన్న విశ్లేషణ దాని మీద ఇవ్వండి. తప్పకుండా అండి. ఇవ్వండి, ఒకసారి ప్లే చేస్తున్నాను. మీరు జగన్మోహన్ రెడ్డి గారు సత్యమణి కాబట్టి మేము చెప్పే విషయం ఆయనకి చేరవేస్తారని కోరుకుంటూ మీకు చెప్తున్నాను. మా పాస్ పుస్తకాల మీద మీ ఆయన పేరేంటి అని అడిగితే ఆవిడ సమాధానం చెప్పకుండా తలకాయ ఉంచుకొని వెళ్ళిపోయారు. ఆ పక్కన ఉండే వాళ్ళు బెదిరిస్తున్నారు చూడండి. అవును, రౌడీ రాజ్యం. రౌడీ రాజ్యం. ఇప్పుడు అతనికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది, అవును, ప్రశ్నిస్తాడు. తప్పేంటి? అవును. ఈ రోజు అడిగింది వాస్తవమే కదా, దానికి నువ్వు సమాధానం చెప్పాలి కదా. పక్కన ఉండేవాళ్ళు కామ్గా ఉండు, అడగద్దంటే ఏంటి? అడగకుండా ఉంటే రేపు నీ ఇల్లు కూడా నాదే అంటారు. మీరందరూ మా దగ్గర పనోళ్ళు, మా ఆస్తులకు మీరు తింటా ఉండారంటారు ప్రజల్ని. అది వీళ్ళ రకం. ప్రశ్నించిన వ్యక్తి కూడా వైసీపీ ఎంపీటీసీ భర్త. అదే అండి నేను చెప్పేది అదే. ఎవరికైనా కానీ వైసీపీ నాయకులు కూడా ఆలోచించాల్సింది ఏంటి, వాళ్ళ వరకు వస్తేనే ఇప్పుడు నొప్పి తెలిసింది. ఎవరి దగ్గరికైనా కానీ ఇన్ని రోజులు నాకేమనుకున్నారు, ఇప్పుడు వాళ్ళకి కూడా పెట్టాడు. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఏం సామాన్యులు ఉండరా? 1 ఎకరా వగ్గుంటుండే వాళ్ళు వీళ్ళ ఎమ్మెల్యే దోచుకుంటే వాడికి కడుపు మండదా? వాడు అడుగుతాడు, నిలదీస్తాడు. అదేవిధంగా ఈరోజు నిలదీశారు. పులివెందులోనే నిలదీస్తున్నారంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడండి. రేపు రాష్ట్రం మొత్తం తరిగి కొడతారు. పులివెందుల వేంపల్ల మేజర్ మండలం తెలుసు, కంచుకోట. వేంపల్లె మండలం పులివెందుల కన్నా ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉండేది వేంపల్లె మండలంలోనే. దాదాపుగా 50,000 ఓట్ బ్యాంక్ పైన ఉంది. అలాంటి వేంపల్ల దగ్గరనే అలా అన్నారంటే ఇంక భారతిరెడ్డి గారు ఇంక తల దించుకోవచ్చు. తల దించుకునేసిందిలేండి. అంటే ఏంటి? ఓడిపోతున్నాం, మేము తప్పు చేశామని ఒప్పుకునింది కదా. రాష్ట్ర ప్రజలు ఇది గ్రహించాలి. భారతిరెడ్డి గారు కూడా ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేస్తే మంచిది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి ఎవరిచ్చారో ఆ సలహా తెలియదు కానీ తప్పుడు సలహా. గతంలో ఎంతో మంది కొన్ని 100 ఎకరాలు భూములు దానం చేశారండి భూదాతలు. వాళ్ళు కూడా వాళ్ళ బొమ్మ వేసుకోవాలా. ఇప్పుడు అశోక్ గజపతి రాజు గారు లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొన్ని 100,000 ఎకరాలు దానం చేశారు. ఎక్కడ వాళ్ళు చెప్పుకోవాలా, అణిగిమణిగున్నారు. ఏడైంది? మా భూములపైన బొమ్మ వేసుకుని నువ్వు ముఖ్యమంత్రివి, 5 ఏళ్లకు ప్రజాప్రతినిధివి, అంతే. 5 ఏళ్లకు ప్రజాప్రతినిధివి. మా బుక్కులపైన నీ బొమ్మ వేసుకోవడానికి నీ ఇంటికి వస్తామబ్బా జగన్ రెడ్డి. నీ ఇంటి పైన నీ ఫోటో తీయేసి మా ఫోటో పెట్టుకోమంటే పెట్టుకుంటావా? నువ్వు పెట్టుకోవు కదా. దేవుడు బొమ్మ పెట్టుకుంటారు అందరూ, ఎందుకంటే దేవుడు కొలుస్తాం కాబట్టి నమ్మకం. అదేవిధంగా రాష్ట్రానికి రాష్ట్ర ముద్ర అనేది వేయాలి, నీ ముద్ర కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తనది ఇది వేసుకుంటున్నాడు కదా. తన భూమి ఏమన్నా మాకు రాయిచ్చాడా? ఏంది? ఇడుపులపై ఎస్టేట్లో రాయిచ్చావా లేదా బెంగళూరులో రాయిచ్చావు? ఎక్కడ రాయిచ్చావు? నీకేమో 1000 కోట్ల పేదల భూములు దోచుకున్న చరిత్ర నీది. నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పేదవాళ్ళ భూముల్ని కాజేయడానికి జగన్మోహన్ రెడ్డి కుట్ర. రెండోది పాస్ పుస్తకాల పైన, విధంగా ఈ రాయల పైన కావచ్చు, సర్వే రాయల పైన ఈ బొమ్మ ఎందుకు వేయించాడో చెప్పమంటారా అండి? జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే ఫస్ట్ తెలివిగా పాస్ పుస్తకాలపైన ఆయన బొమ్మ వేయించాడు. సరేలేరా ఏదో ముఖ్యమంత్రి వేసుకున్నాడు అనుకున్నారు ప్రజలు. రెండోసారి సర్వే రాళ్ళపైన ఏదో అతనికి కొంచెం పబ్లిసిటీ పిచ్చేం వేసుకున్నాను. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి ఈ భూములు ఏం చేయాలన్న మా అధికారులు చేయాలి, ఇంకెవరూ చేయకూడదని చెప్పి కాజేస్తా ఉన్నాడు. వే ఆఫ్ చూడండి. ఫస్ట్ ఒక బొమ్మ, ఆ తర్వాత ఇంకొకటి రాయల పైన, ఇప్పుడు వచ్చి భూములే లాక్కునేస్తున్నాడు. ప్రజలు ముందే తిరగబడి ఉంటే ఈరోజు ఇంతవరకు వచ్చిండేది కాదు. కానీ ప్రజలు ఏమనుకున్నారు? పోనీలే అనుకున్నారు. ఈరోజు తలపైన కూర్చున్నాడు. అందుకే ఈరోజు ఈ ఫస్ట్ బొమ్మలు తీసిపారనొక్కండి, తర్వాత యాక్ట్ను కూడా తర్వాత వచ్చే ప్రభుత్వం తీసిపారేస్తుందని చెప్పి ప్రజలు ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. భారతిరెడ్డి గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చెబితే జగన్మోహన్ రెడ్డి మేలు కోరే వ్యక్తి అయితే నిజంగా భారతిరెడ్డి గారు మార్పిస్తారు. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేయాలనుకుని కంకణం కట్టుకుంటే ఎవరు ఏం చేయలేరు. ఏంటి అసలు ఈ పైత్యం ఏంటి? పేదవాళ్ళ భూములు దోచుకోవాలనే కుట్ర ఎందుకు జగన్మోహన్ రెడ్డికి? అంత పబ్లిసిటీ పిచ్చి ఎందుకు?
ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వచ్చి నేను కూర్చుంటా ఇల్లు నాదే అంటే ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు కదా. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మా బొమ్మలు మేము ఓట్లేసిన దానివల్లే కదా జగన్ ముఖ్యమంత్రి అయింది. మేము ఓట్లేసిన దానివల్లే కదా ఈరోజు ఆయన ముఖ్యమంత్రి పదవి అనుభవించేది. నీ ఇంట్లో మా ఫోటోలు పెట్టుకో. మేము ఓట్లేసిన దానివల్లే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అలాంటప్పుడు మేము నీకు భిక్ష వేసామని చెప్పాలి. అవునా కదా. ఈరోజు మేము ఓట్లేకపోయింటే ముఖ్యమంత్రి అయి ఉంటాడా? కాదు కదా. చంచల్ కూడా జైల్లో ఉంటాడు, తిహార్ జైల్లో ఉంటాడు ఆయన చేసిన తప్పులకి. ఒక ఛాన్స్ అన్నాడని మేమందరం ఓట్లేసాం జగన్ రెడ్డికి. ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయినాడు. ముఖ్యమంత్రి మా భూములనే దోచుకోవాలి, మా పాస్ పుస్తకాలపైన బొమ్మ వేస్తున్నాడు కదా. నువ్వు మా పాస్ పుస్తకాలపైన బొమ్మ వేసే ముందుగా నీకు చెప్పేది జగన్ రెడ్డి, మా బొమ్మలను మీ ఇంట్లో పెట్టుకొని పూజించాలి. నువ్వు ఓట్లేసినందుకు మేము ఓట్లేయబట్టే కదా నువ్వు ముఖ్యమంత్రి అయినావు. లేకపోయింటే నువ్వు ఆడ ముఖ్యమంత్రి అయ్యేటివి. నీ పైన 30 కేసులు ఉన్నాయి. నువ్వేదో పోనీ మా నాన్న చనిపోయినాడు, మా చిన్నాన్న చనిపోయినాడు అంటే జాలు చూపించి పోనీ లేరా తండ్రి లేని బిడ్డ, చిన్నాయన లేని బిడ్డ ఒక అవకాశం అంటున్నాడని ఇచ్చినావు. నువ్వు మా భూములకే ఎసరు పెట్టాలంటే మేము ఎట్ట ఒప్పుకుంటాము? ముందు నువ్వు మీ ఇంట్లో మేము ఎవరైతే ఓట్లేసామో మా ఫోటోలు పెట్టుకొని మాకు సేవ చేయి. ఈ 5 ఏళ్ళెట్టో జైలా, ఈ 4 రోజులన్నా చేయి, కాస్త బుద్ధి వస్తుంది. ఓకే అండి, మంచి విషయాలు చెప్పారండి. మరో వీడియోలో కలుసుకుందాం.